పావని. సో, నిన్న మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏంటండి? సో, బేసిక్‌గా నిన్న ఇఫ్ చెప్పుకున్నాం. ఓకే. ఇఫ్ అండ్, ఆర్ అండ్ ప్లస్ కొన్ని ఫంక్షన్స్ చూసాము. రైట్? సో, ఇవాళ మనం నెస్టెడ్ ఇఫ్స్ చూద్దాం. సమ్ ఇఫ్, సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్. సో, దీంట్లో ఏంటి అంటే బెస్ట్ థింగ్ సమ్ ఇఫ్స్ మీకు అర్థమైంది అంటే కౌంట్ ఇఫ్స్, యావరేజ్ ఇఫ్స్ గూడా ఈజీగా అర్థమైపోతాయి. ఓకే. సో, అన్నీ గూడా సేమే. కాపోతే ఏంటంటే సమ్ అన్నప్పుడు సమ్ చేస్తాము. కౌంట్ అన్నప్పుడు కౌంట్ చేస్తాం. యావరేజ్ అన్నప్పుడు యావరేజ్ తీసుకుంటాం. అంతే. ఓకే. సో, ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వి విల్ లుక్ ఇంటూ ఇఫ్ ఎన్ఏ అండ్ ఇఫ్ ఎర్రర్. సో, ఇఫ్ ఎన్ఏ, ఇఫ్ ఎర్రర్ చూద్దాం. అండ్ ఇంకా టైమ్ ఉంటే వి విల్ సీ వీలుకప్. ఓకే. సో, ఫస్ట్ నెస్టెడ్ ఇఫ్స్. సో, నెస్టెడ్ ఇఫ్స్ అంటే అర్థం ఏంటంటే బేసిక్‌గా ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాయటం. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు మీరు ఒక ఇఫ్ కండిషన్ ఎప్పుడు రాస్తారు అంటే, ఒక పర్టిక్యులర్ కండిషన్ అనేది ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు రాస్తారు అంటే, ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు, ట్రూ అయినప్పుడు మనకొక వాల్యూ కావాలి. ఫాల్స్ అయినప్పుడు ఒక వాల్యూ కావాలి అన్నప్పుడు మనం ఇఫ్ యూజ్ చేస్తాం. రైట్? సో, సేమ్ వే ఇప్పుడు ఒకవేళ నా దగ్గర ఒక కండిషన్ కాదు, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నాకు ఒక వాల్యూ కావాలి. ఇంకో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇంకో వాల్యూ కావాలి. ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వనప్పుడు నాకు ఇంకో వేరే వాల్యూ కావాలి. సో, ఒకవేళ ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ కండిషన్స్‌కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి, రిజల్ట్స్ అనేవి కావాలి అన్నప్పుడు, అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్టే నెస్టెడ్ ఇఫ్. ఓకే. సో, ఈ నెస్టెడ్ ఇఫ్‌లో సో, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దెన్ యూ విల్ హావ్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్. ఓకే. సో, నా దగ్గర ఎంప్లాయీ ఐడీ ఉంది. రేటింగ్ ఉంది. ఎంప్లాయీ ఐడీ, రేటింగ్. నాకు ఏం కావాలి అంటే బేసిక్‌గా ఒక కేటగరికల్ కాలమ్ కావాలి. వేర్ ఇట్ సేస్ ఈ రేటింగ్ బేస్డ్ మీదగా లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 రేటింగ్ ఉంటే వాళ్ళు పూర్‌గా పెర్ఫార్మ్ చేశారు అని. ఓకే. ఆ ఎంప్లాయీ పూర్ పెర్ఫార్మన్స్ ఉంది అని అర్థం. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 రేటింగ్ గనుక ఉంటే గుడ్. ఓకే. రేటింగ్ బావుంది అని అర్థం. 3 ఉంటే ఒకవేళ వాళ్ళ రేటింగ్ గనుక 3 అని ఇచ్చుంటే దెన్ యావరేజ్ అని రావాలి. ఓకే. సో, ఇప్పటి వరకు మనకు తెలిసిందేంటంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 రేటింగ్ ఉందనుకోండి. సో, లెట్స్ సే ఒక కండిషన్ ఉందనుకోండి. ఇక్కడ మనం చూసాం సాలరీ అనేది గ్రేటర్ థాన్ 100 అని చెప్పేసి సారీ గ్రేటర్ థాన్ 200 అని చెప్పేసుంటే, దెన్ హై ఇన్‌కమ్ అని చెప్పేసి, లెస్ థాన్ 100 ఉంటే లో ఇన్‌కమ్ అని చెప్పేసి అక్కడ మాట్లాడుకుందాం. రైట్? సో, ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి? అవ్వకపోతే ఏం చేయాలి? మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడేంటి? ఇక్కడ నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. సో, ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు పూర్ రావాలి. ఇంకో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు గుడ్ రావాలి. ఇంకో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు యావరేజ్ రావాలి. రైట్? సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తామో చూద్దాం. సో, ఈక్వల్ టు ఇఫ్ అని రాసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది కావాలనుకుంటే ఆ పర్టిక్యులర్ కండిషన్‌ని ఇక్కడ రాసుకోవచ్చు. సో, దిస్ రేటింగ్ షుడ్ బి లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో, ఇది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటే మనకేం రావాలి? పూర్ అని రావాలి. ఓకే. డన్. నెక్స్ట్ మనకేముంది? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 4 రేటింగ్ ఉంది. గుడ్ అని 3 అంటే యావరేజ్ అని ఉంది. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఎల్స్ స్పేస్‌లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో ఇఫ్ రాస్తాం. సో, ఎల్స్ పొజిషన్‌లో వాల్యూ ఇఫ్ ఫాల్స్ అనే పొజిషన్ దగ్గర మళ్ళీ ఇంకొక ఇఫ్ అనేది రాస్తాము. ఈ ఇఫ్ దగ్గర సేమ్ మళ్ళీ ఇంకో లాజిక్ కండిషన్ పెడతాము. సో, ఇక్కడ వచ్చేటప్పటికి ఈక్వల్ టు 3 అయితే దెన్ యావరేజ్ అని రావాలి. ఓకే. అదర్‌వైజ్ ఇంక మిగిలింది ఏంటి? గుడ్ ఒకటే మిగిలింది. సో, ఇంక ప్రతిసారి గూడా మనకి గుడ్ అనే రావాలి. ఓకే. సో, ఎవ్రీ టైమ్ యూ హావ్ టు యూజ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఫర్ క్యారెక్టర్స్. సో, ఇప్పుడు ఎన్ని పారెంథసిస్ అయితే మనం ఓపెన్ చేసామో, సో, ఇక్కడ ఇఫ్‌కి ఒక పారెంథసిస్ ఓపెన్ చేసాం. ఇక్కడ ఒక ఇఫ్‌కి ఒక పారెంథసిస్ ఓపెన్ చేసాం. సో, 2 పారెంథసిస్‌లు ఇక్కడ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే. నౌ వెన్ ఐ రన్ థిస్, I should get ఆన్సర్. సో, 3 ఉన్న చోట యావరేజ్,
3 కన్నా తక్కువ ఉన్న చోట అన్ని చోట్ల గూడా పూర్ అని చెప్పేసి రావాలి. మిగతా అన్ని చోట్ల గూడా గుడ్ రావాలి. రైట్? సో, సేమ్ థింగ్ వచ్చింది గదా మనకి. మనకు కావాల్సినట్టే వచ్చింది. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో, లెట్స్ సీ. నా దగ్గర సాలరీ ఉంది. ఎంప్లాయీ ఐడీస్ ఉన్నాయి. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు నాకేం కావాలి అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 ఉంటే హై ఇన్కమ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 ఉంటే లో ఇన్కమ్, గ్రేటర్ దాన్ 10,000 లెస్ దాన్ 20,000 అంటే బిట్వీన్ 10,000 నుంచి 20,000 లోపల ఉంటే యావరేజ్ ఇన్కమ్ అని ఉంది. ఓకే. సో, ఇలా ఒక కండిషన్ ఉంది. సో, ఐ నీడ్ టు బ్రింగ్ దట్ అవుట్. సో, దానికి మనం ఎలా రాస్తామో చూద్దాం. సో, ఈక్వల్ టు ఇఫ్ అని చెప్పేసి ఈ సాలరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 కాదా అని చెక్ చేద్దాం. సో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అయితే మనకేం రావాలి? లో ఇన్కమ్. సో, నేను ఎల్ఐ అని రాస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి అంటే నెక్స్ట్ కండిషన్ వచ్చేటప్పటికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 కాదా అని తీసుకుందాం. ఎందుకు అంటే బేసిక్‌గా ఇప్పుడు మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అంటే ఆల్రెడీ 10,000 ప్లస్ 10,000 కన్నా కిందే అయిపోయాయి. ఇప్పుడు నేను గ్రేటర్ దాన్ 10,000 అని చెప్పాననుకోండి. నాకు 20,000 కన్నా అబోవ్ ఉన్నయి గూడా దాంట్లో వస్తుంది. రైట్? సో, అందుకని చెప్పేసి ఐ వాంట్ టు ఎలిమినేట్ దట్ స్టఫ్. సో, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000 అనేది గూడా నేను ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో, అది ఎలిమినేట్ చేసిన తర్వాత నాకు మిగిలేదేముంది? 10,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నవే మిగులుతాయి. రైట్? సో, అందుకని చెప్పేసి ఇక్కడ నేను నెక్స్ట్ కండిషన్‌లో ఏం రాస్తాను అంటే ఐ విల్ రైట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,000. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఇవి నెస్టెడ్ ఇఫ్స్ యూజ్ చేసేటప్పుడు కాస్త లాజికల్‌గా ఆలోచించి మనం ఏది తీసుకుంటే, ఏ వాల్యూ తీసుకుంటే మనం ఎలిమినేట్ చేయగలం. ఓకే. సో, అండ్ ఈజీగా కాస్త వర్క్ అనేది ఎలా అవుతుందని చూసుకోవాలి మనం. సో, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20,000 ఉంటే మనం ఏం చెప్పాం? హెచ్ఐ. ఇంక మిగిలిందేంటి? నాకు మిగిలింది 10,000 నుంచి 20,000 మధ్యలో ఉన్న వాల్యూస్ మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10,000కి నేను చెప్పేసాను. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 20,000కి ఏంటో కూడా చెప్పేసాను. ఇక నాకు మిగిలింది 10,000 నుంచి 20,000 మధ్యలో ఉన్న వాల్యూస్. సో, ఆ వాల్యూస్‌కి మనం ఏం చేస్తామంటే యావరేజ్ ఇన్కమ్ దట్ ఈస్ ఏఐ అని చెప్పేసి పెడదాం. డబుల్ పారెంథసిస్ క్లోజ్. 10,000 అండ్ 10,000 కన్నా తక్కువ ఉన్న అన్ని చోట్ల గూడా నాకు ఎల్ఐ రావాలి. 20,000 అండ్ 20,000 కన్నా ఎక్కువ ఉన్న చోట హెచ్ఐ రావాలి. మిడిల్ సో, ఈ బిట్వీన్ 10,000 నుంచి 20,000 లోపల ఉన్నయన్నీ కూడా ఏఐ అని రావాలి. ఓకే. సో, వచ్చిందో చూడండి. రైట్? సో, ఇట్లా మనం చేయొచ్చు. ఓకే. సో, లెట్స్ డూ థిస్. సో, మీరు కూడా ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ ఓపెన్ చేయండి. అండ్ ఐ యామ్ గివింగ్ యూ వన్ టాస్క్. లెట్స్ ట్రై ఇట్ ఔట్. మీకు డేటా పంపించాను. చాట్ బాక్స్‌లో డేటా పంపించాను చూడండి. సో, ఆర్డర్ ఐడీ లేకపోతే డిఫరెంట్‌గా పంపిస్తాను మీకు. దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ గైస్ టు కాపీ అండ్ పేస్ట్. ఆర్డర్ ఐడీ పంపించాను. నెక్స్ట్ ఆర్డర్ వాల్యూ పంపించాను. ఓకే. సో, ఓపెన్ యువర్ ఎక్సెల్ అండ్ ఇక్కడ ఏంటి అంటే సో, ఐ వాంట్ ఇఫ్ ఆర్డర్ వాల్యూ గ్రేటర్ థాన్ 15,000 ఓకే. సో, దెన్ హై ఆర్డర్ వాల్యూ సో, హెచ్ఓ అని చెప్తున్నారు. ఓకే. ఒకవేళ ఆర్డర్ వాల్యూ కనుక లెస్ థాన్ 5,000 ఉంటే దెన్ ఇట్స్ లో ఆర్డర్ అని చెప్తున్నాను. లో సేల్ ఆర్డర్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 5,000 అండ్ 15,000 దెన్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ. ఓకే. ఇట్లా మనకి కావాలి అన్నప్పుడు ఎలా తీసుకొస్తాం మనం నెస్టెడ్ ఇఫ్స్ యూజ్ చేసి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ థాన్ ఈక్వల్ టు నేను చెప్పలేదు. సో, ఇక్కడ బిట్వీన్‌లో యూ హావ్ టు యూజ్ ఈక్వల్ టు యాస్ వెల్. ఓకే. సో, ఇది కూడా మీరు ఒకసారి గమనించండి.
మీరు కండిషన్స్ రాసేటప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టకూడదు. ఓకే. సో జస్ట్ ట్రై ఇట్ అవుట్ వన్స్. కరెక్ట్ పావని.
Mahati, can you send me the formula? I have to type here, sir. No, just copy the formula and send it to me. So it just goes in. Okay, sir. సో ఫార్ములా ఇక్కడ రాశారు కదా సెల్లో, ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి ఈ ఫార్ములా బార్లో. సో యూ కెన్ సెలెక్ట్ ఆల్ దిస్, కాపీ అండ్ పేస్ట్ అలా చేయొచ్చు. కరెక్ట్ మాది. Okay. So I got to know that you guys understood nested ifs perfectly. So let's move on to sum if. Okay. సో సమ్ ఇఫ్, కమింగ్ టు సమ్ ఇఫ్. సో బేసిక్గా మీరు సమ్ ఇఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, సో ఐ విల్ డివైడ్ దిస్ ఇంటూ టూ సెక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అండ్ ఇఫ్. ఓకే. సో ఒక కండిషన్ ఉన్నప్పుడు, ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు, ఓకే, సో దాన్ని సమ్ చేయమని చెప్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ as సమ్ ఇఫ్. ఓకే. ఇఫ్ అనేది ఎప్పుడు వాడతాం మనం? ఇఫ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే, సో లెట్స్ సే ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, సాటిస్ఫై అయితే ఏం చేయాలి, రైట్? సో ట్రూ అయితే ఏం రావాలి, ఫాల్స్ అయితే ఏం రావాలి అని చెక్ చేస్తాం, రైట్? సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే, ఓకే, సో దెన్ సమ్ చేయమని చెప్తున్నాం మనం. ఓకే. సో దట్స్ వాట్ సమ్ ఇఫ్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ఒకటే కండిషన్ ఉంటుంది దీంట్లో. సమ్ ఇఫ్‌లో ఒకటే కండిషన్ ఉంటుంది. సమ్ ఇఫ్స్‌లో మల్టిపుల్ కండిషన్స్‌ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే. సో లెట్స్ సీ ఫస్ట్ సమ్ ఇఫ్ అర్థం చేసుకుందాం. సమ్ ఇఫ్ అర్థం చేసుకున్న తర్వాత సమ్ ఇఫ్స్ చూద్దాం. ఓకే. సో లెట్స్ సే నేనిప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నానంటే, ఫైండ్ ఔట్ సమ్ ఆఫ్ సాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్‌మెంట్. సో ప్రతి డిపార్ట్‌మెంట్ యొక్క సాలరీ ఎంత అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే. సో లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. సో మీరు కావాలి అనుకుంటే ఏ, వి, సి ఇలా డిపార్ట్‌మెంట్స్ ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో డూ దిస్ వే. ఏ, బి, సి కాలమ్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇట్స్ అప్ టు యూ. సో మీరు ఎలా కావాలి అనుకుంటే ఆ టైంకి అలా అలా చేసుకోవచ్చు. ఓకే. ఇట్ జస్ట్ ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఈస్ చేంజింగ్, దట్స్ ఇట్. ఫార్ములా మొత్తం గూడా ఏం చేంజ్ ఉండదు. ఓకే. సో లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ వన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్. దిస్ వుడ్ బి ఈజీ ఫర్ యూ గైస్ టు అండర్‌స్టాండ్. సో లెట్స్ డూ దిస్ ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? మనకు కావాల్సింది సమ్ ఆఫ్ సాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్. అంటే ఏ డిపార్ట్మెంట్‌కి సాలరీ ఎంత, బి డిపార్ట్మెంట్‌కి సాలరీ ఎంత, సి డిపార్ట్మెంట్‌కి సాలరీ ఎంత. ఓకే. సో లెట్స్ డూ ఇట్ ఫస్ట్ మాన్యువల్లీ. సో మాన్యువల్‌గా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఏ, బి, సికి ఏం వాల్యూస్ వస్తున్నాయో ఒకసారి రాసుకుందాం. దాన్ని తర్వాత మనం సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా తీసుకొస్తాం చూద్దాం. ఓకే. సో ఏ అనే వాల్యూకి, ఏ అనే డిపార్ట్మెంట్‌కి సమ్ ఆఫ్ సాలరీ ఎంత చూడండి. సో ఏ అనే డిపార్ట్మెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే. సో ఇక్కడ సాలరీ వచ్చేటప్పటికి 100 అండ్ 100. సో 100 అండ్ 100 ప్లస్ 100 ఈస్ 200, రైట్? సో ఇక్కడ 200 అనే వాల్యూ రావాలి. నెక్స్ట్ వి డిపార్ట్మెంట్ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ హియర్ వి హావ్ సాలరీ 200 అండ్ 500. దట్ మీన్స్ 200 ప్లస్ 500 700. ఓకే. నెక్స్ట్ సి అనే డిపార్ట్మెంట్ ఒకటే ఉంది కాబట్టి సో దట్ ఈస్ 300. ఓకే. సో ఇప్పుడు మనకి ఫార్ములాలో రాసినా గానీ వీ నీడ్ టు గెట్ దిస్ వాల్యూస్ 200, 700, 300 ఈ వాల్యూసే మనకి రావాలి. సో మన ఫార్ములాని ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో దీనికి వచ్చేటప్పటికి సమ్ ఇఫ్ వాడతాము. సో సమ్ ఇఫ్, సో సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ని మీరు ట్యాప్ చేయగానే సో యూ గెట్ 3 పారామీటర్స్.
ఓకే. సో, ఇన్‌సైడ్ పారాంథసిస్ మీకేవైతే కనిపిస్తున్నాయో రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్ అనేవి వాటిని పారామీటర్స్ అంటారు. ఓకే. సో, దేంట్లో అయినా సరే ఏ లాంగ్వేజ్‌లో అయినా గానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా గానీ ఒక ఫంక్షన్ లోపల ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్‌ని గూడా పారామీటర్ అని అంటారు. ఓకే. అది పైథాన్‌లో అయినా పారామీటర్సే అంటారు. పవర్ బిఐ ఆర్ టాబ్‌లు దేంట్లో తీసుకున్నా గానీ వాటిని పారామీటర్స్ అనే అంటారు. ఓకే. సో, ఇప్పుడు సమ్ ఇఫ్‌లో మనకి 3 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 3 పారామీటర్స్‌లో మీరు గమనిస్తే లాస్ట్ ఏదైతే ఉందో ఓకే. సో, స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఒకటి ఉంది కదా! సమ్ రేంజ్ అని చెప్పేసి. సో, స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఉన్నది ఎప్పుడు గూడా ఆప్షనల్ పారామీటర్ అవుతుంది. ఓకే. సో, అంటే ఈ ఫస్ట్ 2 ఉన్నయేమో కంపల్సరీ ఇవ్వాల్సిన పారామీటర్స్. ఓకే. నెక్స్ట్ లాస్ట్‌దేమో ఆప్షనల్ పారామీటర్. అంటే మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే. సో, ఇవ్వాల్సిన మ్యాండేటరీ అయితే లేదు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాబ్లమ్. ఓకే. మీ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ బట్టి మీరు యూజ్ చేయాలా? వద్దా? అనేది ఆలోచించుకోవాలి. అంటే ఎప్పుడు యూజ్ చేయాల్సొస్తుంది అంటే లెట్స్ సే మీ క్రైటీరియా ఉన్న రేంజ్ ఈస్ డిఫరెంట్. ఓకే. మీరు క్రైటీరియా తీసుకున్నదేమో ఇప్పుడు లెట్స్ సే మనకిప్పుడు డిపార్ట్‌మెంట్ ఉంది, సాలరీ ఉంది. ఓకే. మీరు డిపార్ట్‌మెంట్ ఏ అయితే స సాలరీ యొక్క సమ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. అంటే ఇక్కడ మనకి కండిషన్ ఉన్న రేంజ్ ఏమో డిపార్ట్‌మెంట్. కానీ మనం సమ్ చేయాల్సిన రేంజ్ ఏమో సాలరీ. సో, దట్ ఈస్ డిఫరెంట్. రైట్? సో, ఇట్లా 2 డిఫరెంట్ కాలమ్స్ గనక ఉంటే దెన్ యూ హావ్ టు యూజ్ దట్ ఆప్షనల్ పారామీటర్. ఓకే. సమ్ రేంజ్ అనే ఆప్షనల్ పారామీటర్ యూజ్ చేయాలి. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్ అండ్ మీ రేంజ్ ఏదైతే కండిషన్ రేంజ్ ఉందో అది గూడా సేమ్ కాలమే అండ్ సమ్ చేయాల్సింది గూడా అదే కాలమ్ అయినప్పుడు దెన్ యూ డోంట్ హావ్ టు యూజ్ ద సమ్ రేంజ్. ఓకే. క్లారిటీ వచ్చిందా అందరికి? సమ్ రేంజ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయకూడదు అని? ఇంకోసారి చెప్పమంటారా? ఓకే. కూల్. సో, సమ్ ఇఫ్ ఇక్కడ రేంజ్. సో, రేంజ్ అంటే బేసిక్‌గా ఏంటి అంటే, మన కండిషన్ ఉన్న రేంజ్. ఓకే. సో, కండిషన్ ఉన్న రేంజ్ ఏంటి? డిపార్ట్‌మెంట్ ఐడీ ఉన్న రేంజ్. ఓకే. సో, ఈ డిపార్ట్‌మెంట్ ఐడీ యొక్క రేంజ్ తీసుకొని, దీంట్లో మన క్రైటీరియా ఏంటి అంటే, ఫస్ట్ ఏ డిపార్ట్‌మెంట్ ఏ యొక్క సాలరీ ఎంత అనేది కనుక్కుంటున్నాం. సో, మీరు డైరెక్ట్‌గా ఇక్కడ ఏ అని చెప్పేసి ఇలా అయినా రాయొచ్చు. ఓకే. ఆర్ మనం రిఫరెన్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలా రిఫరెన్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. నౌ నెక్స్ట్ ఏంటి అంటే సమ్ రేంజ్. సో, ఇప్పుడు మనం సమ్ చేయాల్సిందేంటిది? ఈ కాలమ్ సాలరీ అనే కాలమ్. సో, ఆ రేంజ్ ఇస్తాం. ఇచ్చేసి ఎంటర్ కొడితే సో, వి గెట్ ద సేమ్ వాల్యూ. సమ్ ఇఫ్. ఓకే. నౌ నేనిక్కడ రిఫరెన్స్ ఎందుకు ఇచ్చాను అంటే బేసిక్‌గా నేనిప్పుడు కిందకి ఫార్ములా డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా బీకి, సీకి గూడా వాల్యూస్ అనేవి డిస్‌ప్లే అయిపోవాలి. ఆటోమేటిక్‌గా కాలిక్యులేషన్స్ అవ్వాలి. సో, దిస్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్. ఓకే. సో, ఒక ఫార్ములా అనేది మనం ఒక చోట రాసినప్పుడు, ఒక సెల్‌లో రాసి, దాని తర్వాత సేమ్ అదే ఫార్ములా గనక మనం మల్టిపుల్ సెల్స్‌కి రాయాల్సి వచ్చినప్పుడు, సో, దెన్ వాట్ వి డూ ఈస్ స్మార్ట్ వర్క్. మనం ప్రతి దానికి గూడా ఒక పర్టిక్యులర్ ఫార్ములాని రాసుకుంటా వెళ్ళలేం. ఓకే. సో, అది ఇట్స్ టైమ్ టేకింగ్ అండ్ కాస్త వర్క్ అనేది ఎక్కువవుతుంది. సో, స్మార్ట్ వర్క్ కోసం వాట్ వి డూ ఈస్ వి జస్ట్ సింప్లీ యూజ్ దీస్ రిఫరెన్సెస్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ అస్ అండ్ ఆల్సో మనకి తొందరగా రిజల్ట్స్ అనేవి గూడా కనిపిస్తాయి. ఓకే. సో, దానికి మనం ఇప్పుడు డ్రాగ్ చేయాల్సి వస్తుంది. సో, డ్రాగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కావాల్సిందేంటంటే, దీంట్లో అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది ఎక్కడైనా వాడాలా? వద్దా? అనేది కావాలి. ఓకే. సో, ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది ఇప్పుడు దేనికి వాడాలి? దేనికి వాడగూడదు? మీరు చెప్పగలరా? సార్ ఒకసారి డ్రాగ్ చేస్తారా? డ్రాగ్ చేయకుండా చెప్పలేరా? ఒకసారి ఆలోచించండి. నేను కిందకి డ్రాగ్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు నాకు B3:B7 ఉంది. సో, నెక్స్ట్ ఏమవుతుంది కిందకి డ్రాగ్ చేస్తే?
సరే G15 ఉంది. G15 కిందకి డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? ఆర్ D3:D7 ఉంది. అది కిందకి డ్రాగ్ చేస్తే వాల్యూస్ ఏం అవ్వచ్చు? G15కి రిఫరెన్స్ ఇవ్వకూడదు సార్. దేనికి రిఫరెన్స్ ఇవ్వాలి అంటున్నారు? రిఫరెన్స్ వచ్చి డిపార్ట్మెంట్ ఐడి రేంజ్కి శాలరీ రేంజ్కి ఇవ్వాలి సార్. గుడ్. ఎందుకని? అవి చేంజ్ అవ్వకూడదు కాబట్టి సార్. అండ్ ఇక్కడ జీ కాలం ఉంది కదా సార్. సో వాటికి లాక్ చేయకూడదు, ఎందుకంటే అది చేంజ్ అవ్వాలి, నెక్స్ట్ రోకి చేంజ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఎప్పుడైనా సరే మనం ఏవైతే రేంజ్ ఉంటుందో అది ఆల్వేస్ ఫిక్స్డ్ ఉంటుంది. మోస్ట్లీ 99.99% ఆఫ్ ద టైమ్ మనం ఇచ్చే రేంజ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రేంజే ఉంటుంది. రైట్? సో ఆ రేంజ్ కనుక మనం ఫిక్స్ చేసుకోవాలి అంటే మనం ఎలా చేసుకుంటాం? లాక్ చేసి ఫిక్స్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మనకి వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే ఏ, బి, సి అనే డిపార్ట్మెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఏ అనే డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు నాకు ఒక వాల్యూ వస్తుంది. బి అనే డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. సి అనే డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. సో దట్ మీన్స్ కాన్స్టెంట్లీ ఇక్కడ చేంజ్ అవుతుంది ఏంటి అంటే ఏ, బి, సి. సో వీటిని మనం లాక్ చేయకూడదు. ఓకే. సో మహతి అర్థమైందండి? ఓకే, కూల్. సో ఇక్కడ B3:B7, FN plus F4, FN plus F4, FN plus F4, FN plus F4. ఓకే. సో G15 నేను ఇప్పుడు కిందకి డ్రాగ్ చేస్తే ఐ గెట్ ద సేమ్ ఆన్సర్ 700, 300, 200. సో అన్నీ కూడా కరెక్ట్ వాల్యూసే వచ్చాయి. ఓకే. సో ఇంకోసారి సమ్మిఫ్ని మాన్యువల్గా చూద్దాం. సో సమ్మిఫ్ మనం ఎలా చేసాము అంటే, సో సమ్మిఫ్ ఇలా ఫంక్షన్ తీసుకొని ఫస్ట్ మనం కండిషన్ యొక్క రేంజ్. ఓకే. సో మన కండిషన్ ఏంటి? డిపార్ట్మెంట్ ఐడి. సో దీని రేంజ్ మనం తీసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో క్రైటీరియా ఏంటి అంటే, సో మన క్రైటీరియా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ, తర్వాత బి, తర్వాత సికి మారాలి కాబట్టి ఫస్ట్ ఏని సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం దేని సమ్ చేస్తున్నాం? సో ఆ సమ్ రేంజ్ వచ్చేటప్పటికి శాలరీ. ఓకే. సింపుల్. మన కండిషన్ రేంజ్ ఏంటి? మన కండిషన్ ఏంటి? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దేని సమ్ చేయాలి? ఏ రేంజ్‌ని సమ్ చేయాలి. ఓకే. సో ఇలా ఇచ్చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. సో దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ పర్టిక్యులర్ ఫార్ములా డైనమిక్, సో దీన్ని మనం కిందకి డ్రాగ్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ results to be automatically updated with the new department ID like B గాని C గాని రావాలి అంటే దెన్ వీ నీడ్ టు మేక్ ఇట్ డైనమిక్. సో డైనమిక్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే, వాట్ ఎవర్ ద రేంజ్, ఏవైతే రేంజ్ మనం యూజ్ చేసామో అవి ఫిక్స్డ్ ఉండేలా చూసుకోవాలి. ఫిక్స్డ్ ఉండాలి అంటే మనం అబ్సల్యూట్ రిఫరెన్స్ని వాడాలి, అంటే లాక్ వెయ్యాలి. సో రిఫరెన్సెస్ అన్నిటికి కూడా లాక్ వేసాం. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం కిందకి డ్రాగ్ చేస్తే ఫార్ములాస్ అన్నీ కూడా అప్డేట్ అయ్యి బి, సి యొక్క డిపార్ట్మెంట్ యొక్క సమ్ ఆఫ్ శాలరీ ఎంతో కూడా మనకి వస్తుంది. ఓకే. సో ఇవి 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏబిసి అని కాలమ్స్లో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు కూడా మనం బిల్డ్ చేద్దాం. సో ఇక్కడ కాస్త లాజిక్ చేంజ్ వస్తుంది. సో లెట్ సీ ఇఫ్ యూ గైస్ కెన్ పిక్ ఇట్ అప్ ఆర్ నాట్. సో సమ్ ఇఫ్ రేంజ్ వచ్చేటప్పటికి ఇది సేమ్ ఉంటుంది, B3:B7. క్రైటీరియా వచ్చేటప్పటికి ఇది సేమ్ ఉంటుంది, ఏ అనేది. సమ్ రేంజ్ వచ్చేటప్పటికి కూడా శాలరీ. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను రైట్ సైడ్కి మూవ్ చేస్తే బీసీ అనే డిపార్ట్మెంట్స్కి 700 అండ్ 300 అనే వాల్యూస్ రావాలి. అలా రావాలి అంటే నేను ఏం చేయాలి? ఇక్కడ సరే మీకోసం నేను రైట్ సైడ్కి డ్రాగ్ చేశాను, నాకు 0, 0 వచ్చింది. నాకు కావాల్సింది 700 అండ్ 300. మరి అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి?
మహతి చెప్పగలరా? సేమ్ థింగ్. మనం ఇక్కడ ఏమైతే చేసామో ఈ 200, 700, 300 రావటానికి ఇక్కడ కూడా అదే చేస్తాం కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వి డూ? వి నీడ్ టు ఫిక్స్ థిస్ రేంజెస్. సో, ఈ రేంజెస్‌ని మనం ఫిక్స్ చేసుకుంటాం. ఎఫ్ఎన్, ఎఫ్4, ఎఫ్ఎన్, ఎఫ్4 అండ్ నెక్స్ట్ డి3, డి7, డి3, డి7. సో, ఫిక్స్ చేసి ఒకసారి ట్రై చేసి చూద్దాం. అవుతుందో లేదో. సో, వెన్ ఐ డూ దిస్ అయ్యింది. రైట్? సో, దట్ మీన్స్ నేను ఇక్కడ కూడా సేమ్ లాజిక్కే అప్లై చేస్తున్నాను. దేర్ ఇస్ నో డిఫరెన్స్. కాపోతే ఏంటి అంటే మనం చూసేది మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడేమో మనకి కాలమ్ హెడర్స్‌లా కనిపిస్తున్నాయి ఏబీసీ. ఇక్కడేమో రో వాల్యూస్‌లా కనిపిస్తున్నాయి ఏబీసీ. థాట్స్ ఇట్. ఓకే. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితేనే నెక్స్ట్ సమ్ ఇఫ్స్‌లో మనం డైనమిక్‌గా ఎలా ఫార్ములాని అప్డేట్ చేస్తున్నాం అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. అదర్‌వైజ్ యూ గైస్ విల్ నాట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఇది క్లియరా? పావని అండ్ మహతి? మహతి ఇంకోసారి చెప్పమంటారా? సార్ ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే. సార్. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఇక్కడ మనం డైనమిక్ ఎలా చేసామో అర్థమైందా? ఎస్ సార్. సో, ఇదే సేమ్ థింగ్ ఇక్కడ కూడా చేసాం మనం. ఓకే. సో, కాపోతే రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చాము. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఏదైతే ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయో ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైనా మనం ఒక ఫార్ములాని డైనమిక్ చేసేటప్పుడు ఓకే. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫిక్స్డ్ వాల్యూస్ ఏంటి? ఆర్ ఫిక్స్డ్ థింగ్స్ ఏంటి మన ఫార్ములాలో? అంటే అవి మారకూడదనమాట. మన ఫార్ములాని మనం ఎటు డ్రాగ్ చేసినా రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసినా, డౌన్‌కి డ్రాగ్ చేసినా, ఎక్కడికి డ్రాగ్ చేసినా సరే మనకి ఫార్ములాలో చేంజ్ అవ్వని రిఫరెన్సెస్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ కూడా మనకిప్పుడు రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసినా గానీ, మనకి చేంజ్ అవ్వకూడని రిఫరెన్సెస్ ఏంటి అంటే, బేసిక్‌గా డిపార్ట్‌మెంట్ ఐడీ అండ్ సాలరీ. రైట్? సో, ఈ 2 రేంజెస్ గూడా నాకు చేంజ్ అవ్వకూడదు. దీస్ 2 ఆల్వేస్ హాస్ టు బి ఫిక్స్డ్. రైట్? సో, అందుకని చెప్పేసి వీటిని నేను ఫిక్స్ చేసుకున్నాను. లాక్ చేసుకున్నాను. ఓకే. సో, అయిపోయింది. నెక్స్ట్ ఎం14 ఒకటుంది. సో, ఎం14 నెక్స్ట్ నాకు రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసినప్పుడు అది ఎన్14 అవుతుంది. ఎం14 ఈస్ నథింగ్ బట్ ఏ. ఓకే. సో, ఇఫ్ యూ సీ హియర్, సో, దిస్ ఈస్ ద 14th రో. సో, దిస్ ఈస్ ఎం కాలమ్. రైట్? సో, ఎం14 ఏదుంది అంటే ఏ. నెక్స్ట్ అది ఏం కావాలి? బి అవ్వాలి. నెక్స్ట్ ఏం కావాలి? సి కావాలి. అంటే నేను రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ ఫార్ములాలో అది ఎన్14 అయింది. తర్వాత ఫార్ములాలో ఓ14 అయ్యింది. ఓకే. సో, దిస్ మీన్స్ ఇక్కడ వరకు కరెక్టే ఉంది మన ఫార్ములా. సో, నౌ ఐ మేడ్ ష్యూర్ థట్ ద ఫార్ములా గెట్స్ డైనమిక్. సో, డైనమిక్‌గా నేనిప్పుడు చేంజ్ చేశాను అని అర్థం అన్నమాట. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందండి? ఎస్ సార్. షూరా? 100% షూరా? షూర్ సార్. ఓకే. సో, నెక్స్ట్ సమ్ ఇఫ్స్ చూద్దాం. సో, సమ్ ఇఫ్ అర్థమైంది కదా! సో, సమ్ ఇఫ్ ఈస్ బేసికల్లీ వెన్ యూ హ్యావ్ సర్టెన్ కండిషన్. ఓకే. ఒక కండిషన్ ఉండి ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనం ఒక సమ్ చేయాలి. ఒక రేంజ్‌ని సమ్ చేయాలి అన్నప్పుడు వి యూజ్ దిస్ పర్టిక్యులర్ సమ్ ఇఫ్. ఒకవేళ మల్టిపుల్ కండిషన్స్ ఉంటే లెట్స్ సే నేనిక్కడ డిపార్ట్‌మెంట్ ఐడీ ఒకటే తీసుకున్నాను. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డిపార్ట్‌మెంట్ ఐడీ ప్లస్ సిటీ. ఈ 2 కాంబినేషన్‌లో ఉన్న సాలరీ ఎంత అనేది కావాలి అనుకోండి. ఓకే. సో, లెట్స్ సే నాకు డిపార్ట్‌మెంట్ ఉంది. సో, డిపార్ట్‌మెంట్ ఉంది. అండ్ సిటీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, సిటీస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సిటీస్. సో, నౌ ఏ ప్లస్ హైదరాబాద్ అంటే డిపార్ట్‌మెంట్ ఏ అండ్ సిటీ హైదరాబాద్‌లో ఉన్న ఎంప్లాయీస్ యొక్క సమ్ ఆఫ్ సాలరీ ఎంత? నెక్స్ట్ ఏ డిపార్ట్‌మెంట్ ఉండి బెంగుళూరు సిటీ ఉన్న ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఎంత? ఏ డిపార్ట్‌మెంట్ ఉండి చెన్నై సిటీ ఉన్న ఎంప్లాయీస్ యొక్క సాలరీ ఎంత? ఓకే. సో, ఇట్లా నాకేంటి ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ కండిషన్స్. సో, ఏ ప్లస్ హైదరాబాద్, ఏ ప్లస్ బెంగుళూరు, ఏ ప్లస్ చెన్నై. రైట్? సో, ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు సాలరీ ఎంత అనేది నాకు కావాలి అన్నప్పుడు వాట్ ఐ యూజ్ ఇస్ సమ్ ఇఫ్స్.
సో సమ్ ఇఫ్ అంటే సింగులర్, సమ్ ఇఫ్స్ అంటే ప్లూరల్. ఓకే, సో ప్లూరల్ అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేది, సింగులర్ వచ్చేటప్పటికి ఫర్ ఓన్లీ వన్ కండిషన్. ఓకే, ఇదే సమ్ ఇఫ్స్ యూస్ చేసి మీరు సింగిల్ కండిషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యూస్ ద సేమ్ థింగ్ ఫర్ సమ్ ఇఫ్ అండ్ సమ్ ఇఫ్స్, సారీ సమ్ ఇఫ్ అండ్ సమ్ ఇఫ్స్, దట్ ఈస్ సమ్ ఇఫ్స్. సో సమ్ ఇఫ్స్ ఒకటే యూస్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. బట్ సో ఇన్ జనరల్ మీకు ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం కావాలి కాబట్టి, సో వీ స్టార్టెడ్ విత్ సమ్ ఇఫ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ సమ్ ఇఫ్స్. ఓకే, సో నౌ కమింగ్ టు సమ్ ఇఫ్స్. ఫస్ట్ మాన్యువల్గా చూద్దాం. ఏ డిపార్ట్మెంట్లో ఉండి హైదరాబాద్ సిటీలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క శాలరీ ఎంత చూడండి. సో డిపార్ట్మెంట్ ఏ, హైదరాబాద్ సిటీ. నెక్స్ట్ సేమ్ డిపార్ట్మెంట్ ఏ ఉంది కానీ హైదరాబాద్ సిటీ లేదు. దట్ మీన్స్ ఒకటే రో ఉంది మనకి. సో దట్ ఈస్ 100. సో ద వాల్యూ ఈస్ 100. ఏ డిపార్ట్మెంట్ ప్లస్ బెంగళూరు. ఏ బెంగళూరు కూడా చూస్తే మీరు ఒకటే రో ఉంది. ఓకే, సో దట్ ఈస్ 100 అనే వాల్యూ ఒకటే ఉంది కాబట్టి 100. ఏ ప్లస్ చెన్నై. సో ఏ డిపార్ట్మెంట్ అండ్ చెన్నై సిటీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. సో హియర్ వి గెట్ 0. ఓకే, ఇక్కడ అగైన్ బి డిపార్ట్మెంట్ ప్లస్ హైదరాబాద్ సిటీ. సో నాకు బి డిపార్ట్మెంట్ హైదరాబాద్ సిటీ ఏముంది? ఇది ఉంది. సో దట్ ఈస్ 500. నెక్స్ట్ బి డిపార్ట్మెంట్ ప్లస్ బెంగళూరు. సో బి ప్లస్ బెంగళూరు ఐ హ్యావ్ దిస్ వన్ రో. సో దట్ ఈస్ 200. అండ్ బి ప్లస్ చెన్నై ఏం లేదు కాబట్టి 0. సి ప్లస్ హైదరాబాద్ ఏం లేదు, 0. సి ప్లస్ బెంగళూరు కూడా ఏం లేదు, సో 0. సి ప్లస్ చెన్నై వచ్చేటప్పటికి 300. ఓకే, సో ఇవి మనం మాన్యువల్గా తీసుకొచ్చిన వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నాకు ఫార్ములా యూస్ చేసినా కానీ సేమ్ ఇవే వాల్యూస్ అనేవి డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో నవ్ లెట్స్ సి డిపార్ట్మెంట్ ఏబిసి అండ్ హైద్ బెంగళూరు చెన్నై. ఇక్కడ కాన్సెప్ట్ కాస్త అబ్సల్యూట్ రిఫరెన్స్ యొక్క కాన్సెప్ట్ కాస్త కాంప్లికేట్ అవుతుంది, కాస్త అడ్వాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా వినండి. సో సమ్ ఇఫ్స్ ఈజీగానే ఉంటుంది. సో సమ్ ఇఫ్స్ ఏం లేదు, సో ఈక్వల్ టు సమ్ ఇఫ్స్ అని చెప్పేసి ఫంక్షన్ ఉంటుంది. సమ్ ఇఫ్స్ అని యూస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుందంటే సమ్ రేంజ్ అడుగుతుంది. ఎందుకంటే ఇందాక మీరు సమ్ ఇఫ్లో చూస్తే ఫస్ట్ కండిషన్ రేంజ్ అడిగింది, తర్వాత కండిషన్ అడిగింది, తర్వాత సమ్ రేంజ్ అడిగింది. ఎందుకంటే అక్కడ ఒక కండిషనే ఉంది, రైట్? సో ఒక కండిషనే ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్స్ ఏంటో అడిగింది, ఆ తర్వాత సమ్ రేంజ్ అడిగింది. ఓకే, కానీ ఇక్కడ సమ్ ఇఫ్స్లో ఏంటి అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి, రైట్? సో మల్టిపుల్ కండిషన్స్ అంటే ఇట్ క్యాన్ బి 100 కండిషన్స్ ఆల్సో, రైట్? సో 10 అవ్వచ్చు, 20 కండిషన్స్ అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు, చెప్పలేం, రైట్? సో అందుకని చెప్పేసి ఫస్ట్ సమ్ రేంజ్ తీసుకుంది. ఓకే, సో ఆ సమ్ రేంజ్ ఇచ్చేసి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినన్ని కండిషన్స్ పెట్టుకోరా బాబు అని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ సమ్ ఇఫ్స్ పెట్టుకొని సో దాంట్లో సమ్ రేంజ్ తీసుకుందాం. సో మనకి ఇక్కడ సమ్ అవ్వాల్సిన కాలం ఏంటండి? శాలరీ, రైట్? సో శాలరీ యొక్క రేంజ్ తీసుకుందాం. నెక్స్ట్ క్రైటీరియా రేంజ్ 1. సో ఇక్కడ మీరు కండిషన్స్ మీ ఇష్టం, మీరు ఏది ఫస్ట్ కండిషన్ తీసుకోవాలి, ఏది సెకండ్ కండిషన్ తీసుకోవాలి అన్న హార్డ్ కోడ్ రూల్ అయితే ఏం లేదు. ఓకే, హార్డ్ రూల్ అంటూ ఏం లేదు. సో మీ ఇష్టం, మీరు కండిషన్ ఫస్ట్ సిటీ తీసుకోవచ్చు, లేదా కండిషన్ ఫస్ట్ డిపార్ట్మెంట్స్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఓకే, సో లెట్స్ గో విత్ వన్ థింగ్. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుందాం, తర్వాత సిటీ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ క్రైటీరియా రేంజ్ 1 వచ్చేటప్పటికి ఐఎమ్ టేకింగ్ డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్స్లో నాకు కండిషన్ ఏంటంటే ఏ అనేది అవ్వాలి. నెక్స్ట్ కండిషన్ రేంజ్ వచ్చేటప్పటికి సిటీ. సో ఈ సిటీలో నాకు అవ్వాల్సింది ఏంటంటే హైదరాబాద్ కావాలి. సో నేను ఇక్కడ రిఫరెన్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి అన్నిటికి కూడా. సో ఇప్పుడు నా కండిషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఐ విల్ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ రన్ దిస్. నాకు 100 అనే వాల్యూ వస్తుంది. ఇది సమ్ ఇఫ్స్. సమ్ ఇఫ్స్ అర్థమైంది కదా అందరికి? ఇంకోసారి చేసి చూపించమంటారా? ఓకే, కూల్. సో నా ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటున్నానంటే ఒక స్మార్ట్ వర్క్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వీటన్నిటికి కూడా ఈ పర్టికులర్ సెల్స్ వీటన్నిటికి కూడా ఒకటే ఫార్ములా. ఓకే, సేమ్ థింగ్. కాకపోతే ఏంటంటే డిపార్ట్మెంట్ బి, డిపార్ట్మెంట్ సి, సిటీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇట్లా మారుతున్నాయి అంతే.
దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. సో ఈ 2 మాత్రమే డైనమిక్‌గా ఉండాలి. మిగతాయన్నీ గూడా చేంజ్ అవ్వాలి. మిగతాయన్నీ గూడా చేంజ్ అవ్వవు. ఓకే. సో ఆబ్వియస్‌లీ మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము అంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. యూజ్ చేసి మనం స్మార్ట్ వర్క్ చేస్తాం. సో ఇఫ్ ఐ డ్రాగ్ దిస్ అలాంగ్ నాకు ఇక్కడ ఆన్సర్స్ అనేవి సేమ్ రావాలి. ఓకే. సో ఇప్పుడు రావు. బట్ ఐ యామ్ జస్ట్ షోయింగ్. సో అన్నీ గూడా జీరోస్ వస్తున్నాయి. బికాజ్ ఫార్ములా అనేది మనం డైనమిక్ చేయలేదు. ఓకే. ఇట్ జస్ట్ ఎ రెగ్యులర్ స్టాటిక్ నార్మల్ ఫార్ములా విచ్ వి డిడ్ ఫర్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ సెల్. ఏ ప్లస్ హైదరాబాద్ అన్న వాటికి చేసాం. వాట్ ఇఫ్ ఐ వాంట్ ఇట్ ఫర్ ఏ ప్లస్ బెంగుళూరు? వాట్ ఇఫ్ ఐ వాంట్ ఇట్ ఫర్ ఏ ప్లస్ చెన్నై? రైట్. సో అప్పుడు నేను ఫార్ములాని ఎలా అప్డేట్ చేస్తానో ఒకసారి చూద్దాం. సో యాజ్ యూజువల్ కాన్సెప్ట్. సో మనం ఫస్ట్ ఏదైతే నేర్చుకున్నామో ఫస్ట్ అది చేసేద్దాం. ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్ రేంజెస్ ఏంటి అనేది చూసుకుందాం. సో ఎటు మారినా గానీ నాకు బెంగుళూరు ఫార్ములా అనేది ఎటువైపుకి వెళ్ళినా గానీ, ఏ సెల్‌కి మూవ్ అయినా గానీ, నాకు ఫిక్స్డ్‌గా ఉండేవి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజెస్. డిపార్ట్మెంట్ ఐడీ, సిటీ, సాలరీ ఈ 3 గూడా చేంజ్ అవ్వగూడదు. అవే ఫిక్స్డ్ రేంజెస్ అనేవి ఉండాలి. ఓకే. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇవి లాక్ చేసేసుకుందాం. సో ఎఫ్ఎన్ ఎఫ్4, ఎఫ్1 ఎఫ్4, బీ2 బీ6 కూడా ఎఫ్ఎన్ ఎఫ్4, ఇది కూడా ఎఫ్ఎన్ ఎఫ్4, సి2 సి6 కూడా ఎఫ్ఎన్ ఎఫ్4. ఓకే. సో నా రేంజెస్ అన్నీ కూడా ఫిక్స్డ్ అయిపోయాయి. సో ఈ 3 కూడా ఎటు మూవ్ అవ్వకుండా లాక్ అయిపోయింది. ఓకే. నౌ లెట్స్ సీ నేను ఇప్పుడు డ్రాగ్ చేస్తే ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా చూద్దాం. సో లేదు. నాకు ఇప్పుడు కూడా జీరోనే వస్తుంది. ఎందుకని? గెస్ చేయగలరా ఎందుకో? సార్ డిపార్ట్మెంట్ లాక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక సెల్ కిందకి డ్రాగ్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫార్ములా అనేది ఎలా అప్డేట్ అవుతుందో. ఓకే. సో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయో చూద్దాం. సో నేను కిందకి డ్రాగ్ చేస్తే ఆబ్వియస్లీ ఏం రావాలి? నాకు బి ప్లస్ హైదరాబాద్ రావాలి. ఓకే. సో ఇప్పుడు నేను కిందకి డ్రాగ్ చేశాను. నాకు జీరో వాల్యూ ఎందుకు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఫార్ములా బార్లో ఇఫ్ యూ సీ ఫార్ములా బార్లో మనం ఎప్పుడు క్లిక్ చేసినా కానీ మనకి ఏవైతే ఫార్ములాలో యూజ్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ కూడా హైలైట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో మీరు కలర్ బట్టి ఐడెంటిఫై చేయొచ్చు ఏ పర్టికులర్ రేంజ్ ఆర్ రిఫరెన్స్ అనేది ఏ పర్టికులర్ దానికి ఉంది అని. సో ఇప్పుడు నేను బీ2 ఈస్ట్ బీ6 అనేది రెడ్ కలర్లో ఉంది. సో అంటే ఇది రెడ్ కలర్ది, ఇది సేమ్ అనమాట. ఓకే. సో ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ సి2 ఈస్ట్ సి6 ఉంది, ఇక్కడ గ్రీన్ వచ్చింది. ఓకే. సో బ్లూ కలర్ డి2 ఈస్ట్ డి6 ఉంది, సో బ్లూ కలర్ ఉంది. సో ఇట్లా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు దేని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే. సో నేను కిందకి డ్రాగ్ చేసినప్పుడు చూస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ ఉండాల్సిన చోట ఏముంది? 100 ఉంది. రైట్. సో హైదరాబాద్ అనేది నేను ఫిక్స్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే. సో హైదరాబాద్ అనేది ఫిక్స్ చేశాను అనుకోండి, అప్పుడేమవుతుంది? నేను కిందకి డ్రాగ్ చేసినా కానీ నాకు వాల్యూస్ అనేవి అప్డేట్ అవ్వకుండా ఐ మీన్ హైదరాబాద్ నుంచి కిందకి మూవ్ అవ్వకుండా ఉంటుంది. రైట్. సో లెట్స్ సీ దట్. సో ఇప్పుడు N20 అనేది ఉంది కదా. సో N20ని ఫిక్స్ చేసుకుందాం. ఓకే. ఫిక్స్ చేసాం. ఓకే. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ M20 సారీ దిస్ ఇస్ సారీ N19 ఇది. N19 హైదరాబాద్. ఓకే. ఇది ఫిక్స్ చేసుకుందాం. సో లెట్స్ సీ పైన 100 కింద 0. సో ఇది కరెక్ట్‌గానే ఉంది. ఒకసారి ఫార్ములా కూడా చూసుకోండి. సి ప్లస్ హైదరాబాద్. రైట్. సో నెక్స్ట్ బి ప్లస్ హైదరాబాద్. రైట్. సో నెక్స్ట్ ఏ ప్లస్ హైదరాబాద్. సో ఇప్పుడు ఇది కరెక్ట్‌గానే ఉంది. లెట్స్ సీ నేను ఇప్పుడు రైట్ సైడ్‌కి డ్రాగ్ చేసినా గానీ ఓకే. ఇఫ్ దట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో లెట్స్ సే నేను ఇప్పుడు ఇక్కడ 500 ఉంది కదా. సో దీన్ని డ్రాగ్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు నేను 100 ఉంది. ఇక్కడ కూడా 100 వస్తది. 100 రావచ్చేమో మేబీ బికాజ్ ఇక్కడ 100 వాల్యూ ఉంది కాబట్టి హైదరాబాద్‌కి ఇక్కడ కూడా 100 రావచ్చు. ఇక్కడ నా యాక్చువల్ వాల్యూ కూడా 100 ఉంది కాబట్టి కరెక్ట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే 500, 200. సో నేను ఇప్పుడు రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇక్కడ 200 రావాలి. 500 రాకూడదు. సో లెట్స్ సీ మొత్తం కూడా చూద్దాం ఒకసారి. సో, నేను ఇట్లా డ్రాగ్ చేశాననుకోండి. నాకేమొచ్చింది? 500 వచ్చింది. 200 వచ్చింది. 500 వచ్చింది. 200 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 వచ్చిం
0 వచ్చింది. ఎందుకు వచ్చింది? లెట్స్ సీ ద ఫార్ములా. సో ఫార్ములా చూద్దాం. సో ఫార్ములాలో మనం చూస్తే ఇక్కడ 100 వచ్చింది. ఏ బదులు 100 వచ్చింది. రైట్? సో ఈ 100 బదులు ఏ అనేది తీసుకురావాలి. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ఫార్ములాలో n20 అనేది ఉన్నది. దాన్ని m20 చేయాలి. సో ఇక్కడ m20 చేసి దీన్ని ఫిక్స్ చేయాలి అని చెప్దాం. ఓకే, లెట్స్ ఫిక్స్ దిస్. m20 ఫిక్స్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను దీని కిందకి డ్రాగ్ చేస్తాను. సో లెట్స్ సీ, అన్నీ కూడా 100 వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఫార్ములా చూద్దాం. సో ఫార్ములాలో చూస్తే అన్నీ కూడా ఏ ప్లస్ హైదరాబాద్, ఏ ప్లస్ హైదరాబాద్, ఇది కూడా ఏ ప్లస్ హైదరాబాద్. కానీ నాకు కావాల్సింది ఏ ప్లస్ బెంగళూరు. రైట్? సో అప్పుడు నేను ఫార్ములాని ఎలా మారుస్తాను అంటే, ఇక్కడ మీరు గమనిస్తే సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి కాలం ఉంది, రో ఉంది. ఓకే, ఇక్కడ కూడా కాలం ఉంది, రో ఉంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలి ఒకసారి చూద్దాం. m20 అనేది నాకు నెక్స్ట్ m21 అవ్వాలి, m22 అవ్వాలి. సో ఇక్కడ m నెంబర్లో సో m అండ్ 20, 21, 22. ఓకే, సో ఇక్కడ ఈ రెండిట్లో ఏది చేంజ్ అవుతుంది? కాలం చేంజ్ అవుతుందా, రో చేంజ్ అవుతుందా? సో దిస్ ఈస్ m20. నెక్స్ట్ ఏమవ్వాలి? రో m21 సార్. అవ్వాలి, m22 అవ్వాలి. రైట్? సో ఇప్పుడు నాకు ఈ వీటిల్లో ఏది చేంజ్ అవుతుంది? m ఈజ్ కాలం, 20 ఈజ్ రో. ఓకే, సో కాలం చేంజ్ అవ్వాలా, రో చేంజ్ అవ్వాలా దీంట్లో? రో సార్. రో. మాది రో అంటారా? సార్. ఓకే, సో m20, 21, 22. సో ఇప్పుడు ఫిక్స్డ్ ఉంది ఏంటి దీంట్లో? m అనే కాలం నేమ్ అనేది ఫిక్స్ ఉంది, కాలం అనేది ఫిక్స్ ఉంది. రైట్? సో ఇప్పుడు మనం కాలంని ఫిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఎంకి ఒక్క దానికే డాలర్ పెడుతున్నాను, 20కి నేను డాలర్ పెట్టట్లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ థింగ్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే మనకి ఫార్ములాలో ఏముంది? n19 ఉంది. సో ఈ n19 అనేది రైట్ సైడ్కి మూవ్ అయినప్పుడు ఏమవ్వాలి? ఇది n19, నెక్స్ట్ o19, నెక్స్ట్ e19. ఇప్పుడు దీంట్లో ఏది ఫిక్స్డ్ ఉంది? 19 ఫిక్స్డ్ ఉంది, అంటే రో నెంబర్ అనేది ఫిక్స్డ్ ఉంది. సో ఇప్పుడు మనం ఫిక్స్ చేయాల్సింది ఏంటి? రో నెంబర్. ఓకే, సో లెట్స్ ఫిక్స్ దాట్. సో ఇప్పుడు నేను n ముందున్న డాలర్ తీసేస్తాను. సో లెట్స్ సీ దాట్. నౌ నేను ఇప్పుడు ఫార్ములాని ఒకసారి చూద్దాం. చూడండి, నాకు సేమ్ అదే ఆన్సర్ వచ్చిందా? రైట్? నేను రాసిందల్లా ఒక ఫార్ములానే, ఒక సెల్లో ఒక ఫార్ములా రాశాను, దాన్ని డ్రాగ్ చేస్తే నాకు అన్నిటికి కూడా వాల్యూస్ వచ్చేసాయి. ఎలా వచ్చాయి అంటే యూజింగ్ అబ్సల్యూట్ రిఫరెన్స్. ఓకే, సో అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది అందుకే నేను ఫస్ట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. సో ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ కనుక మనకి క్లియర్గా అర్థమైతే, ఏది ఫిక్స్ చేయాలి, ఏది ఫిక్స్ చేయకూడదు అర్థమైతే, దెన్ మీ వర్క్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్. ఓకే, సో ఎందుకంటే మీరు డాష్ బోర్డ్స్ బిల్డ్ చేసేటప్పుడైనా కానీ, ఆర్ రేపు ఎక్కడైనా వర్క్ చేసేటప్పుడైనా కానీ, మీరు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ కనుక బాగా అర్థమైతే మీరు దీంతో ఇంకా ఆడుకుంటారనమాట. యూ విల్ ప్లే విత్ ఇట్ లైక్ ఎనీథింగ్. సో అంత ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది ఈ అబ్సల్యూట్ రిఫరెన్స్ వల్ల. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా? ఏది ఫిక్స్ చేయాలి, ఏది ఫిక్స్ చేయకూడదు అని? షూరా? 100% షూరా? మళ్ళీ ఇంకోటి ఒకసారి చేసి చూద్దామా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా? అర్థమైంది సార్. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు సమ్ ఇఫ్స్ అర్థమయ్యాయి కదా? రైట్? కౌంట్ ఇఫ్స్ చూద్దాం. సో కౌంట్ ఇఫ్స్లో కూడా సేమ్ థింగ్. ఓకే, జస్ట్ దట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మారుతుందంటే, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు
డిపార్ట్మెంట్, ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని కనుక్కోవాలి అనుకోండి. ఓకే. సో అంటే మనం కౌంట్ చేస్తున్నాం అక్కడ. ప్రతి డిపార్ట్మెంట్‌కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని కౌంట్ చేస్తున్నాం. రైట్? సో అట్లా మనం కౌంట్ కనుక కావాలి అన్నప్పుడు సో దెన్ వి యూజ్ కౌంట్ ఇఫ్. ఓకే. ఒకవేళ మనకి ఈచ్ డిపార్ట్మెంట్ ప్లస్ ఈచ్ సిటీ రెండిటికి కూడా కలిపి, ఓకే. సో ఈచ్ డిపార్ట్మెంట్ ప్లస్ ఈచ్ సిటీ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఏ అనే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ హైదరాబాద్ సిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగినప్పుడు దాట్ బికమ్స్ కౌంట్ ఇఫ్స్ స్టేట్మెంట్. ఓకే. సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూద్దాం. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. సో ఏ అనే డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో కౌంట్ ఇఫ్ అనేది యూజ్ చేసి ఇక్కడ ఏంటంటే మీకు కౌంట్ రేంజ్ అంటూ ఏముండదు. ఎందుకు అంటే మన కండిషన్ ఇప్పుడు నేను లెట్సే ఏ అనే డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అంతమంది ఎంప్లాయీస్ ఉన్నట్టే కదా, రైట్? బి అనే డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అంతమంది ఎంప్లాయీస్ ఉన్నట్టేగా, కరెక్టే కదా. సో అలాంటప్పుడు నాకు సపరేట్గా ఇక్కడ కౌంట్ రేంజ్ అంటూ ఏమి ఉండదు కదా, రైట్? సో అందుకనే కౌంట్ రేంజ్ అనేది ఉండదు. అర్థమైందండి? పావని అర్థమైందా? సార్ 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 ఇప్పుడు మన డేటాలో ఏ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయితే అంతమంది డిపార్ట్మెంట్ ఏకి పనిచేస్తున్నట్టే కదా, రైట్? బి అనేది ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్నిసార్లు అంతమంది కూడా బి అనే డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నట్టే కదా, రైట్? సో అదే కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ కౌంట్ రేంజ్ అనేది ఏమి ఉండదు. ఓన్లీ కండిషన్ ఏంటి అనేది మాత్రమే చెప్పాలి. ఓకే. సో ఇక్కడ కండిషన్ వచ్చేటప్పటికి డిపార్ట్మెంట్ ఐడి. సో నేను ఇక్కడ డైరెక్ట్ బీస్ టు బి తీసుకుంటున్నాను. సో యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ద ఎంటైర్ కాలమ్ యాజ్ వెల్, నో వరీస్. సో ద ఎంటైర్ కాలమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏ అనే డిపార్ట్మెంట్. సో ఇక్కడ బీస్ టు బి తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే నేను అబ్సల్యూట్ రిఫరెన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కిందకి డ్రాగ్ చేస్తున్నాను కాబట్టి. సో నేను కిందకి డ్రాగ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ బీస్ టు బి ఇంకా బీస్ టు బియే ఉంటుంది, రైట్? సో చూడండి బీస్ టు బియే ఉంటుంది, ఇదేం మారదు. ఓకే. ఒకవేళ నేను రైట్ సైడ్కి మారుతున్నాను, ఓకే, కాలం వైజ్ ఏమైనా నేను చేంజ్ చేస్తున్నాను అంటే అప్పుడు మారుతుంది. బీస్ టు బి కాస్త సీస్ టు సి అవుతుంది. అప్పుడు నేను రిఫరెన్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో లాక్ అనేది వేసుకోవాల్సి వస్తుంది, అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇలా మన కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోవాలి. సో నౌ కౌంట్ ఇఫ్ అంటే ఇలా అనమాట. సో కౌంట్ ఇఫ్ రేంజ్ ఏంటి, దాంట్లో క్రైటీరియా ఏంటి ఇస్తే చాలు, ఇట్ విల్ గివ్ అస్ ద కౌంట్. ఆ క్రైటీరియా సాటిస్ఫై చేసిన ఎన్ని ఎంతమంది ఉన్నారు ఆర్ కౌంట్ ఎంత ఉంది అనేది ఇస్తుంది. ఒకవేళ లెట్సే నా దగ్గర ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ సిటీ ఉంది అనుకుందాం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఓకే. సో ఏ డిపార్ట్మెంట్ అనే దాంట్లో పనిచేస్తూ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, డిపార్ట్మెంట్ ఏలో పనిచేస్తూ బెంగళూరులో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది. సో వీటికి వాట్ ఐ విల్ డూ ఇస్ కౌంట్ ఇఫ్స్ అనేది యూజ్ చేస్తాను. కౌంట్ ఇఫ్స్ యూజ్ చేసి ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ 2 కండిషన్స్ ఇచ్చేస్తాం అంతే. సో ఏమేమి కండిషన్స్ అవి చెప్తాం అంతే. దీంట్లో కౌంట్ రేంజ్ అంటూ ఉండదు. సేమ్ కాన్సెప్ట్ అప్లైస్. ఏ ప్లస్ హైదరాబాద్ 2 కాంబినేషన్లో ఎన్నిసార్లు మన వాల్యూ అనేది రిపీట్ అవుతుందో అంతమంది ఏ ప్లస్ హైదరాబాద్కి పనిచేస్తున్న వాళ్ళు, రైట్? సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా మనకి కౌంట్ రేంజ్ అంటూ ఏమి ఉండదు. సో క్రైటీరియా రేంజ్ 1, సో ఇది క్రైటీరియా 1 వచ్చేటప్పటికి ఇది. నెక్స్ట్ క్రైటీరియా రేంజ్ 2 ఈజ్ సిటీ అండ్ క్రైటీరియా వచ్చేటప్పటికి హైదరాబాద్. నౌ ఐ గాట్ దిస్ వాల్యూ. ఇక్కడ ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేక్ దిస్ ఫార్ములా డైనమిక్ సచ్ దాట్ ప్రతి సెల్కి కూడా మనం ఫార్ములా రాయకుండా ఆటోమేటిక్గా వాల్యూస్ని అప్డేట్ అవుతాయి. ఓకే. సో లెట్స్ పుట్ ఇట్ యాజ్ ఎ టెస్ట్ ఫర్ యూ గైస్. లెట్స్ సీ. ఇప్పుడు నేను ఈ ఫార్ములాని మీకు పంపిస్తున్నాను. ఓకే. సో వాట్ ఐ వాంట్ యూ గైస్ టు డూ ఇస్ మీరు
అబ్సల్యూట్ రిఫరెన్స్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? అంటే ఏ రిఫరెన్సెస్‌కి మీరు లాక్ యూజ్ చేస్తారు? ఏ రోకి లాక్ యూజ్ చేస్తారు? ఏ కాలమ్‌కి లాక్ అనేది యూజ్ చేస్తారు? అనేది మీరు అప్డేట్ చేసి నాకు పంపియండి. ఓకే. సో, ఈ ఫార్ములాలో మీరు డాలర్ సింబల్ పెట్టేసి నాకు పంపియండి. సెండ్ ఇట్ యాస్ ప్రైవేట్ మెసేజ్. ఓకే. సో, నేను మీకు పంపించాను. జస్ట్ లెట్స్ సీ మీకు ఎంతవరకు అర్థమైందో అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది నాకు కాస్త తెలుస్తుంది. ఐడియా వస్తుంది. ఓకే. సో, ఫస్ట్ మహతీది చూద్దాం. సో, మహతి నాకు ఇది పంపించింది. ఆన్ టిప్స్ బి ఈస్ టు బి. సో, బికి లాక్ వేశారు. ఓకే. J3లో జేకి లాక్ వేశారు. ఓకే. సి ఈస్ టు సి లాక్. ఓకే. నెక్స్ట్ $2. సో, 2కి లాక్ వేశారు. కరెక్ట్. కరెక్ట్ మహతి. అండ్ శ్వేత మీరు బి ఈస్ టు బి అండ్ సి ఈస్ టు సి ఈ రెండిటికి కాస్త లాక్ వేయటం మర్చిపోయినట్టున్నారండి. సో, ఎందుకు అంటే మనం రైట్ సైడ్‌కి కూడా మూవ్ అవుతున్నాం గదా! అంటే ఓకే. యాహ్! అర్థమైంది. సో, బేసిక్‌గా మనం రైట్ సైడ్‌కి కూడా మూవ్ అవుతున్నాం గదా! సో, బి ఈస్ టు బి కాస్త సి ఈస్ టు సి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వి నీడ్ టు లాక్ థట్. ఓకే. సో, ఆ 2 కూడా లాక్ చేస్తే యువర్స్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్. ఓకే. సో, లెట్స్ యూజ్ దిస్ సేమ్ ఫార్ములా. యాహ్! రైట్. సో, బి డిపార్ట్మెంట్ అండ్ బెంగుళూరులో పనిచేస్తున్న వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. రైట్. అండ్ టోటల్‌గా బి అనే డిపార్ట్మెంట్ 3 మెంబర్స్ ఉన్నారు. రైట్. ఓకే. సిలో 1, ఏలో 1 కరెక్ట్. ఏ అండ్ హైదరాబాద్, సి అండ్ చెన్నై కరెక్ట్. సో, మిగతా అన్నీ కూడా 0, 0 కరెక్ట్. గుడ్ జాబ్ మహతి. గుడ్ జాబ్ పావని. సో మొత్తానికైతే నాకు అర్థమైంది, మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది. బేసిక్గా ఐ జస్ట్ వాంట్ టు టెస్ట్ యూ గైస్ ఆన్ J3 అండ్ K2. ఓకే. సో J3 అండ్ K2 మీరు ఎప్పుడైతే కరెక్ట్గా నాకు ఇచ్చారో, సో దట్ మీన్స్ ఐ అండర్స్టూడ్, యూ గైస్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఓకే. సో పావని జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, మీరు బి ఈస్ టు బి, సి ఈస్ టు సి అక్కడ రిఫరెన్స్ ఇవ్వలేదు కదా, అదొక్కసారి మాత్రం చూసుకోండి అంతే. Yes. ఓకే. అంటే సో అపార్ట్ కాలమ్ అంతా సెలెక్ట్ చేసినప్పుడు అబ్సల్యూట్ యా అవసరం యా లేదా? సో నేను చెప్పే కదా, నాకు అదే అర్థమైంది. నేను బీస్ టు బి అని చెప్పినప్పుడు ఇది రిఫరెన్స్ అనేది మారదని చెప్పా కదా, సో మీరు అదే కాన్సెప్ట్ యూజ్ చేసినట్టున్నారు. బట్ Nice. తర్వాత నేను ఇటు రైట్ సైడ్ కి డ్రాగ్ Yes. చేసినప్పుడు ఇట్ బికమ్ సిఈస్ టు సి. చూడండి, బీస్ టు బి కాస్త సిఈస్ టు సి అయింది.
సో అందుకని Mhm. చెప్పేసి ఐ Yeah. వాంట్ యూ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్ హియర్. ఓకే, సో దట్స్ ఇట్. Okay. Okay. ఓకే, కూల్. సో నెక్స్ట్ కౌంట్ ఇఫ్స్ అయితే ఇది. మరి యావరేజ్ ఇఫ్స్ అంటే సేమ్. మనం కిందకి సమ్ చేసినప్పుడు సమ్ ఇఫ్ అన్నప్పుడు సమ్ చేసాం, కౌంట్ ఇఫ్ అన్నప్పుడు కౌంట్ చేసాం, యావరేజ్ ఇఫ్ అంటే యావరేజ్ చేస్తాం. ఓకే, ఈ యావరేజ్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ అనమాట. ఎందుకంటే అక్కడ మనం సమ్ రేంజ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ యావరేజ్ రేంజ్ ఇవ్వాలి, అంతే తేడా. ఓకే, సో లెట్స్ సి దానికి వచ్చేటప్పటికి ఫైండ్ అవుట్ యావరేజ్ సాలరీ ఆఫ్ ఈచ్ డిపార్ట్మెంట్కి యావరేజ్ సాలరీ ఎంత అనేది మనం తెలుసుకోవాలి అన్నప్పుడు దెన్ వి యూస్ యావరేజ్ ఇఫ్. యావరేజ్ ఇఫ్స్ అనేవి ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఎప్పుడైతే యావరేజ్ సాలరీ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ సిటీ కావాలి అన్నప్పుడు దెన్ వి యూస్ యావరేజ్ ఇఫ్స్. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. సో ఈ యావరేజ్ ఇఫ్స్ నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, బట్ యూ హ్యావ్ ఎన్ అసైన్మెంట్ ఆన్ దిస్ యాజ్ వెల్. సో ట్రై టు డూ దట్ అసైన్మెంట్. సో లెట్ మీ జస్ట్ ఓపెన్ ఇట్ ఫర్ యూ. సో ఎక్సర్సైజ్ 1లో ఐ థింక్ ఓ యావరేజ్ ఇఫ్స్ మీద లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, ఐ విల్ యాడ్ యావరేజ్ ఇఫ్ అండ్ యావరేజ్ ఇఫ్స్ మీద కూడా నేను కొన్ని అప్డేట్ చేస్తాను ఇక్కడ అసైన్మెంట్లో. అప్డేట్ చేసి దెన్ ఐ విల్ అప్లోడ్ ఇట్ ఇన్ ద జీ డ్రైవ్. సో యూ గైస్ మీన్ వైల్ కంప్లీట్ ఆల్ దిస్. సో ఈ బేసిక్స్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం కౌంట్ ఇఫ్స్ వరకు చెప్పుకున్నాం కదా, కౌంట్ ఇఫ్స్ వరకు ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ యావరేజ్ ఇఫ్, సో యావరేజ్ ఇఫ్ కనుక చేయాలి అనుకుంటే సో ఐఎమ్ జస్ట్ సెండింగ్ అవుట్ దిస్ పర్టికులర్ డేటా. సో మీకు డేటా అయితే పంపిస్తున్నాను. ఆ డేటాని మీరు అక్కడ యూ కెన్ note it down in your Excel file and you can try out these two problem statements. Find out average salary for each department and average salary for each department and each city. Okay, so ee rendu kuda you can try it out. Cool. Yeah, so that's it for today, guys. So I will see you guys tomorrow. So tomorrow we will discuss about if and if error and v lookup, h lookup, x lookup గురించి మాట్లాడుకుందాం. Okay, thank you so much for joining, guys. I will see you guys tomorrow then. Bye.